మీ ప్రకారం బాడీలో ఎన్ని గుణాలు, ఎన్ని టైప్స్ ఉంటాయి? మనకు తెలియలేనన్ని టైప్‌లు ఉంటాయి బాడీలో. రోజొకటి. అంటే ఇప్పుడు డాక్టర్‌కి ప్రాక్టీస్ అని ఎందుకు చెప్తారు? హ్మ్. వీడు డాక్టర్ చేస్తుండు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జాబ్ చేస్తాడు. డాక్టర్ జాబ్ చేయడు. డాక్టర్ ప్రాక్టీస్ చేస్తాడు. ఓకే. మీరు తెలుసుకున్నన్ని రోజులు కొత్తగా వస్తూనే ఉంటాయి గదా! రోజు ఏదో ఒకటి కొత్తది తెలుస్తూనే ఉంటది. హ్మ్. 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 ఇప్పుడు ఇవాళ ఒక పేషెంట్ వచ్చిండు. హ్మ్. ఆయనకేమో సైనసైటిస్ ప్రాబ్లమ్ ఉంది. ఓకే. సైనసైటిస్ ప్రాబ్లమ్ ఉంది. డిఎన్ఎస్ ఉంటది. డీవియేటెడ్ నేజల్ సెప్టమ్. కానీ ఈ సైనసైటిస్ ఏమో ఎలర్జీ వల్ల అయితుంది ఆ పేషెంట్‌కి. ఓకే. ఎలర్జీ వల్ల అయింది. ఇప్పుడు ఈ పేషెంట్‌కి ఏం చెప్తారు? ఆపరేషన్ చేపించుకోండి. అంటే డిఎన్ఎస్ ఉంది కదా! దాన్ని సీదా చేద్దాం అనేసి అంటారు. ఇప్పుడు పెళ్లి చూపులకు పోతే ఇంటి పెద్దోళ్ళు చెప్తారు కదా! అమ్మాయి ముక్కు జర తేడా ఉందనేసి. మీరు వినే ఉంటారు కదా! యెస్. ఇట్లాంటివి. యెస్. హ్మ్. సో, అది డిఎన్ఎస్ అందరికి ఉంటది. చాలా మందికి ఉంటది అది. అందరికీ అంటే చాలా మందికి ఉంటది. ఇప్పుడు మీరు ఇది స్టాటిస్టిక్స్ చూసుకుంటే 50-60% మన దేశంలో ఉన్న మనిషికి డిఎన్ఎస్ ఉంటది. హుహు. సో, మీరు డిఎన్ఎస్ సెట్ చేసిన ఎలర్జీ అయితే మీ బ్లడ్‌లో ఉంది గదా! హ్మ్. సో, ఇటువంటివి విషయాలు మనకు డైలీ కొత్త తెలుస్తూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక నేను 14 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. 3 ఇయర్స్ వరకు నాకు అర్థం గూడా కాలేదు. ప్రోస్టేటోమెగాలి అయినంక ఇంకో ప్రోస్టేట్ గ్లాండ్ మళ్ళా పెరుగుతదనేసి. అంటే మళ్ళీ గ్రో అయితది. కొందరిలో ప్రోస్టేటోమెగాలి అనేసి ఒక ప్రాబ్లమ్ ఉంటది. ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటది. అది తీసినాక గూడా మళ్ళా పెద్దగైతదది. ఓకే. అది మనకు తెలవదు 3 ఏండ్లు ప్రాక్టీస్ చేసినప్పటి వరకు. అయితే డైలీ మనకు ఏదోటి కొత్తది తెలుస్తూనే ఉంటది గదా! హ్మ్. అట్లా.